నీవేనా? నేడు వేలుపురాగా ఏదో గ్రామాంతరం పోయినావు అనుకుంటుంది. మిశ్రమా, గ్రామాంతరములకు కాదు గాని గృహాంతరములకు పోయి పుట్టెల పరాభూతో వచ్చిందయ్యా. పరాభూము నీకా? అదెట్లు మిత్రమా? ఏమని చెప్పుదు? నేను చెప్పినగా నీవు నవ్వలేవు. భలేవాడ మిత్రమా, నీ పరాభవము నీ నవ్వదనా? నీవు నవ్వమనే కాదు, నా పరాభము నీ పరాభముగా భావించమని కూడా నేను నిస్సంకోచంగా. మన పట్టణమున చింతామణి అనే ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఇప్పుడైనా చింతామణి వేశ్య. మనము వినదగ్గ వృత్తాంతం అనేక కలిగిన మిత్రమా, అట్లయినా నీ వినలేదన్నమాట. రూపములుగా రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, దాని విద్యాగరములకు మాత్రము మేరలేదు మిత్రమా. చదువురాయన సార్వభౌముడైన గుమ్మము దక్కనయ్యదు, కందులైన కన్నెత్తి చూడదు, చదువైన వెడల సన్యాసి అయినను గౌరవించుడు, దాని పరీక్ష కాగిన వారికి దైవముగా పూజించుడు. అట్లయినది గర్వము కాదు మిత్రమా, గుణమనే చెబుతాడు మిత్రమా. ఈ సంగతులు నాకు ఎందరూ చెప్పినాను. వేశ్యల పట్ల విపరీత గుణమని నేను నమ్మలేదు. ఈ పూట వృత్తుడు అండలు యథార్థమైన ప్రత్యక్షముగా చూపుటకై నన్ను దాని ఇంటికి తీసుకొని పోయాను. దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము వీళ్ళ మాటలకేమి కాదు మిత్రమా. దాని సౌందర్యం చూచుటకు నాకు రెండు కన్నులు చాలేవి కాదయ్యా. రెండు కన్నులు కూడా సరిపోలేదా? అవును మిత్రమా. అంత అందంగా ఉండదా? పోనీ నా కన్నులు కూడా నిలవ తీసుకోకపోయినా మిత్రమా చూడటానికి? నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యం లేదో తీసుకొని పోగలిగినతో నాకు ఈ పరాభం కలగకపోయేది. ధనము ధాన్యముగా విన్నాను కానీ పాండిత్యం కూడా చాలా చూడంగా ఉన్నది. ఈ సంగతులు నాకెందరో చెప్పినాను మిత్రమా. పంచకార్యములు ముగించి ప్రతాపరుద్రేమో చేతబట్టిన వాడనిపించే అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో ఎలగబెట్టిందని తలంపుచే నాకు కూడా దండము పెట్టి ఆసన మంచి పని చేసింది మిత్రమా. నాకైనా బుద్ధి ఉండవచ్చున అది మెచ్చి మేకతో కప్పుడను ఊహతో సకల సంపదలకు కుంభమంగళ మూర్తి నాభాన్ని మిత్రుడయ్యుండగా నేను ఎవరి వద్దను చదువుకోవాల్సిన పని ఎవరి వయ్యారముగా ఉత్తర వసంగితిని. వయ్యారంగా ఉత్తరున్న సింగం అంటే ఈ విధంగా నా పేరు దాని చిట్టాలు ఎక్కించు అంతేనా? నేను కొత్తగా ఎక్కింపలేదు. మరి ఏంటి? నీ తెలివి, నీ పాండిత్యము, నీ సత్యనములు పోసుకొచ్చినట్లు అదే యోచన పెట్టినది. మొదలే వేశ్య ఆ పడజలినముండ పళ్ళ వీధిన పట్టసావనిము, మెరక వీధిన మేక వినము బోధము కదా. సరే సరే పైసంగతి కానీ మిత్రమా, పైసలు పడా ఉన్నాయి. నా బండారం నా మత వల్ల కనిపెట్టినదో, నా మాట వల్ల కనిపెట్టినదో చెప్పదారని కానీ మిత్రమా. శ్లోకం చదివి దీని భావం అడిగినది. శ్లోకమా? చదవబడినవి. వెళ్ళి మాకు కోరుకున్నాను. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు కొంచెం పీకలాడిన ఆతనికి కొరకపడినది కాదు. భక్తుల నమ్మగా గల్వలే నా భర్తలో పుచ్చుకున్నది. అంతకైనా ఇక్కడ నీ సంగతి శాంతముగా తేలినది. ఇక నీ గురుగారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏం చెబుతుందో తెలుసుకున్నారని కాగితం రాసి ఇచ్చినదయ్యా. అవును మిత్రమా, ఆ మాట మరింత మగ్గిన వాడనై అరగంటలో దీని భావము మంచి సమస్యని చూపించడం రూఢమైన సమస్యని చెప్పమంటావా?
మిత్రమా ఆ, అర్థం తెలిసిన కదా భావము స్మరించుట ఆ, చెప్పు ముందుగా. చెప్పు మిత్రమా. వృక్షాగ్రవాసి అనగా చెట్టు పై ఉన్నది. నచ పక్షి రాజ, పక్షి కాదు. పక్షి కాదు. చర్మాంగధారి, చర్మము ధరించి ఉండదు. నచ సోమయాజి కాదు. సోమయాజి అంటే ఎవరో తెలుసా? యజ్ఞ యాగాది క్రతువులు చేయవాడు సోమయాజి, అతను కాదు. త్రినేత్రధారి, 3 కన్నులు కలిగి ఉండదు. నచ శూలపాణి, శివుడు కాదు. శివుడు కాదు. జలంధరిత్రి, జలము కలిగి ఉండును. నా గట్ట, కుండ కాదు. కొండ కాదు. నా మేఘ, మేఘము కాదు. ఇది ప్రతి పదార్థం. ఇంకా భావం మిగులున్నది. చెప్పమన్నా? చెప్పు మిత్రమా. అది టెక్. అవును, చెప్పగానే మెల్లగా జారుకుంటావేమో మిత్రమా. అయితే వెళ్తాం అన్నమాట. వెంటనే ఇంతసేపు నా కళ్ళు కాయలు కచ్చలా వేచి ఉండేటట్టు చేసావు. మరి ఇలా వచ్చా వెళ్తాం. మిత్రమా. తప్పకుండా వస్తావు కదా. అది టెంకాయ. దీని పేరు టెంకాయ. టెంకాయ వంకాయ కానీ మిత్రమా నా బొరకాయ బొక్కలయ్యా. మిత్రమా నేను ఈ ఒక్క చెప్పు చేసి వచ్చిగా నేను వచ్చినా నువ్వు ఇక్కడనే. తప్పకుండా వెళ్ళు. సాయం సమయం ఎంత సమ్మోదకరముగా ఉన్నది. చక్కగా విచ్చిన